డైలీ సీరియల్ను మించిపోతోంది వివేక హత్య కేసు. ఈ కేసులో ప్రధాన సాక్షులు ఒక్కరొక్కరు మృతి చెందడం ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ కేసులోని సాక్షులంతా చనిపోతూ ఉంటే ఈ కేసు ఇంకెలా ముందుకు సాగుతుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే 164 స్టేట్మెంట్లో రంగన్న వాంగ్మూలం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన మృతి పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. అసలు వివేక హత్యలో ఏం జరుగుతోంది? ఈ కేసులో సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారా? కేసుల్లో అసలు జరగబోతున్నది ఏంటి? డీటెయిల్స్ ఈ స్టోరీలో. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షులు ఒక్కొక్కరు మృతి చెందడం అనుమానాలకు దారితీస్తోంది. సిబిఐ కోర్టులో విచారణ ప్రారంభం కాకుండానే 4 కీలక సాక్షులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇప్పటికైనా సిబిఐ విచారణ వేగవంతం చేయాలని తాజాగా మరణించిన వాచ్మెన్ రంగన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 2019 మార్చి 15న వివేక దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పటిదాకా 3 సిట్లు సిబిఐ విచారణ జరిపినా ఇంకా హత్యకు సూత్రధారులెవరో తేలలేదు. ఓవైపు ఏళ్ల తరబడి విచారణ సాగుతుంటే ఇంకోవైపు ప్రధాన సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. 2020 జూలై 18న దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ ఇప్పటిదాకా 8 మందిని కేసులో చేర్చింది. వీరిలో ఎర్రగంగిరెడ్డి మినహా మిగతా నిందితులు బెయిల్పై బయట తిరుగుతున్నారు. 5 సాక్షులు మరణించడం అనుమానాలకు దారితీస్తోంది. సిట్ దర్యాప్తు సమయంలో శ్రీనివాసులరెడ్డి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం అప్పట్లో సంచలనం కలిగించింది. విచారణ పేరుతో సిఐ శ్రీరామ్ వేధిస్తున్నాడని జగన్కు, భాస్కర్ రెడ్డికి వేర్వేరుగా లేఖలు రాసి పురుగుల మందు తాగాడు. అయితే ఆ లేఖ రాసిన విధానంలో తేడాలుండడంపై అనుమానాలు వ్యక్తమైనా ఇప్పటి వరకు నివృత్తి చేయలేదు. రెండు 2022 జూన్ 9న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు కువైట్ గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లా యాడికిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. వివేక కేసు తనపై వేసుకుంటే 10 కోట్ల రూపాయలు ఇస్తానని శివశంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చారని 2021 ఆగస్టులో సిబిఐకి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అనంతరం ఏకంగా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ వేధిస్తున్నాడంటూ అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గంగాధర్ రెడ్డి మృతిపై సిబిఐ కూడా అనుమానిస్తోంది. ఇక వైఎస్ కుటుంబానికి చెందిన మరో కీలక సాక్షి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఇటీవలే హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్య జరిగిన రోజు వివేక ఇంట్లో రక్తపు మరకలు, మృతదేహానికి కట్లు కట్టిన విధానం, ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ఆయన సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. యువకుడైన అభిషేక్ రెడ్డి 4 నెలలు కోమాలోకి వెళ్లి చనిపోవడమూ అనుమానాస్పదమే. ఇక వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న హత్య చేసి పారిపోతున్న నిందితులను కళ్ళారా చూశారు. ఇందులో ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి ప్రమేయాన్ని మెజిస్ట్రేట్కే చెప్పారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి గోడ దూకి పారిపోగా ఎర్రగంగిరెడ్డి మాత్రం ప్రధాన ద్వారం నుంచి బయటకొచ్చాడని తెలిపారు. ఈ విషయం బయటికి చెబితే చంపేస్తామని తనను బెదిరించినట్టు రంగన్న వాంగ్మూలమిచ్చారు. ప్రత్యక్ష సాక్షి కావడంతో రంగన్న ఇంటి వద్ద 4 ఏళ్లుగా కానిస్టేబుల్తో భద్రత కల్పిస్తున్నారు. 2 ఏళ్లుగా ఆయన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నా సిబిఐ అధికారులు ఎలాంటి వాకబు చేయలేదు. ఈ నెల 5న రంగన్నకు ఊపిరాడని స్థితిలోకి వెళ్లారు. వెంటనే పోలీసుల సాయంతో తొలుత ఆయన్ని పులివెందుల ఆసుపత్రికి, అక్కడి నుంచి కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ రంగన్న చనిపోయాడు. రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 2024లోనూ ఆయన
శ్వాసకోశ వ్యాధితో బాధపడగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లాకే అలర్జీ వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వివేకా కేసులో ఇప్పటిదాకా దాదాపు 250 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసినప్పటికీ హత్యను ప్రత్యక్షంగా చూసిన రంగన్న మృతి చెందడం ఇబ్బందిగా మారిందనే చెప్పవచ్చు. మరోవైపు తక్షణం సిబిఐ కోర్టులో కేసు ట్రయల్ ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. సిబిఐ వద్ద ఉన్న హార్డ్ డిస్క్లో 3 లక్షల ఫైళ్లు ఉంటే వాటిలో కనీసం 13,000 ఫైళ్లు కూడా ఓపెన్ చేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి అనుమానాలకు దారితీస్తోంది. వివేకా కేసులో కీలక సాక్షులంతా అనుమానాస్పద రీతిలో మృతి చెందారని, సాక్షులంతా వరుసగా మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగన్న భార్య సుశీలమ్మ ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. వాచ్మెన్ రంగన్న మృతిపై సమగ్ర విచారణ, కేసును దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అత్యంత అనుమానాస్పద మృతిగా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కేసును సైంటిఫిక్ యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తామన్నారు. మరి ఈ కేసు ఇప్పటికైనా ముందుకు సాగుతుందో లేదో అనేది వేచి చూడాలి.